నమస్తే తెలుగోడా, ఆదాబ్ హైదరాబాదీ. నేను మీ డేవిడ్ వార్నర్ను. మీ తెలుగు కవి శ్రీశ్రీ చెప్పిన మాట నా గురించే కావచ్చు. నిప్పులు చెరుగుతూ నింగికెగిరితే నిబిడాశ్చర్యంలో వీరు, నెత్తురు కక్కుతూ నేలకు రాలితే నిర్దాక్షిణ్యంగానూ వీరే. అవును, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కప్పందించినప్పుడు మీరు నన్ను ఆకాశానికెత్తుకున్నారు. ఉప్పల్ స్టేడియంలో సిక్సర్ల మోత మోగిస్తే మీరు స్టాండ్స్ నుంచి కొడితే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలి అని కేరింతలు కొట్టారు. నేను బౌండరీలు కొడితే బౌండరీలు దాటే వయస్సు మాది అని డాన్సులు వేశారు. అలాంటి నేను ఇప్పుడు ఐపీఎల్లోనే లేను. ఏ జట్టు నాపై దయతలచలేదు. నాది పేరుకు ఆస్ట్రేలియా అయినా అభిమానమంతా ఇండియా పైనే. నా కూతురుకు ఏకంగా ఇండియా అనే పేరు పెట్టుకున్నాను. చూడండి, ఈ దేశం అంటే నాకెంత అభిమానమో. హిందీ, తెలుగు సినిమా పాటలకు నేను, నా కుటుంబం ఎంత బాగా డాన్స్ వేస్తామో మీకు తెలుసు కదా. అది అలవోకగా వేసే డాన్స్ కాదు, ఆత్మానందంతో చేసే తాండవం. అసలు నన్నెందుకు ఎవరూ తీసుకోలేదు? నేనేం తక్కువ చేశాను? ఒక్కసారి రికార్డులు చూసుకోండి. ఏ విదేశీ క్రికెటర్ కూడా ఐపీఎల్లో నాలాగా 6,000 పరుగులకు పైగా చేయలేదు. గొప్పగా చెప్పుకునే క్రిస్ గేల్, మెకల్లమ్, డివిలియర్స్, డుప్లెసీ, మాక్స్వెల్ కూడా నా తరువాతే ఉన్నారు. 3 సార్లు ఎక్కువ పరుగులు చేసినందుకు నాకు ఆరెంజ్ క్యాప్ ఇచ్చారు. ఈ దునియాలో ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా ఐపీఎల్లో నేను 62 హాఫ్ సెంచరీలు బాదాను. ఇన్ని రికార్డులున్నా నన్నెందుకు ఎవరూ ఆదరించలేదు? కారణం ఒక్కటే, ఇక్కడ క్రికెట్ ఒక్కటే ఆడొస్తే చాలదు, ఇంకా చాలా నాటకాలు ఆడాలి. అవి నాకు రావు. నన్ను మొరటోడు అని నిందించారు, ఆవేశపరుడు అని ముద్ర వేశారు, థగ్గీష్ అని దారుణంగా హేళన చేసిన వారు ఉన్నారు. ఆస్ట్రేలియా క్రికెట్ కు గుడ్ బై చెప్పినా నేను ఐపీఎల్ ఆడాలనే అనుకున్నాను. ఇండియాలోని స్టేడియాలన్నీ కలియ తిరగాలనే భావించాను. ముఖ్యంగా నా ఉప్పల్ స్టేడియంలో మీ అందరి ముందు మెరవాలని తప్పించాను. కానీ యుద్ధ భూమిని వదిలి వెళ్తున్నాను. తప్పట్లేదు. మీకు దూరమైనందుకు కన్నీళ్లు ఆగడం లేదు. మనం మళ్ళీ ఇండియా వెళ్ళమా నాన్న అని నా 2 బిడ్డలు అమాయకంగా అడుగుతున్నారు. ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు బ్యాగులు సదిరే నా భార్యకు ఇప్పుడు ఆ పని లేదు. క్రికెట్లో నాదొక చరిత్రగా మిగిలిపోవచ్చు, నాదొక ముగిసిన గతం కావచ్చు. కానీ మీతో నా అనుబంధాన్ని కొనసాగించడానికి నేను అమ్ముడుపోవాల్సినటువంటి అవసరం లేదు. వస్తా, తప్పక వస్తా. మీ అందరి ఇండ్లకు వస్తా. క్రికెటర్గా కాకపోవచ్చు, కానీ వెండి తెరపై మీ అభిమాన నాయకుడిగా వెలుగులు పండించడానికి వస్తా. ఓ తెలుగోడా, అలై బలై తీసుకుంటావు కదా?